కొల్లాపూర్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి నాయకులపైన కాంగ్రెస్ గుండాల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్యనాయక్ తండాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై కాంగ్రెస్ దాడి అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. నిన్న సాతాపూర్లో జరిగిన దాడి మరొక ముందే మరోసారి బీఆర్ఎస్ శ్రేణులపై ఇలా దాడి చేసిన ఘటన చూస్తే కాంగ్రెస్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని అర్థమవుతోంది. కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు వరుస దాడులకు పాల్పడుతున్నా పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమై అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు ఏమని, మంచి మైక్లలో చెప్పాలి, చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు, రెండవది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఏం చేయాలి మరి, మంచి ఆడికెళ్ళి చెప్పాలి, మనం చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది. ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకొని చెప్తున్నాను నేను. ఎందుకంటే చెడు చెవులో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు. ఇంకా విచిత్రం అనిపించింది నాకు ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది, ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు, మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగును మోసేందుకు గురికొచ్చిరట. ఏది రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు మీకు ఏం చెప్పాలి మేము, నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసే గాడికి వచ్చిండు. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి అప్పుడు తెలంగాణ ఇస్ రైజింగ్, అప్పులలో పెరుగుతుంది, క్రైమ్ రేట్లో పెరుగుతుంది, ఆత్మహత్యల్లో పెరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 1 సంవత్సర కాలంలో ఈ 450 రోజులలో 450 మంది రైతులు రోజుకొక్కరు చొప్పున చచ్చిపోయింది. ఇప్పటికి ఆత్మహత్య ఒక గన్ల పెరుగుతుంది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైజింగ్, నేత కార్మికుల ఆత్మహత్యలు రైజింగ్, గురుకుల పాఠశాలల్లో పిల్లల ఆత్మహత్యలు రైజింగ్.